అందరికీ నమస్కారం. మన ఈ సరికొత్త స్టోరీ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో ఆసక్తికరమైన కథను విశ్లేషించబోతున్నాం. అదేంటంటే యాకోబు, ఏశావుల జీవిత చరిత్ర. ఒకే కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు రెండు వేర్వేరు జాతాంగాలుగా ఎలా మారారనేది మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే ఈ అద్భుతమైన కథలోకి దూకడానికి ముందు దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా మన కథలోకి వెళ్ళిపోదాం. ఎక్కడో ఆ సుదూర ఎడారి ప్రాంతంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ వింత సంఘటనల వైపు ఒక్కసారి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఒక నమ్మకమైన ప్రార్థనకు దొరికిన సమాధానం, ఇస్సాకు మరియు రిబ్కాల అపారమైన భక్తి. ఇస్సాకు, రిబ్కా వీళ్ళిద్దరూ దేవుడిని ఎంతగా ప్రేమించేవారంటే వారి జీవితం మొత్తం దేవుని భక్తితోనే నిండిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని వారి జీవితంలో ఒకే ఒక్క పెద్ద లోటు, వారికి పిల్లలు లేరు. నిజంగా చెప్పాలంటే ఆ బాధ వారిని మానసికంగా ఎంతో కుంగదీసింది. ఒక పక్క ఆశ, మరోపక్క నిరాశ. ఈ వేదనతో ఇస్సాకు దేవునికి ఎంతో నమ్మకంతో ఒక హృదయపూర్వకమైన ప్రార్థన చేశాడు. ఆ నక్షత్రాల ఆకాశం కింద నిలబడి, ప్రభువా, దయచేసి మాకొక్క బిడ్డని ఇవ్వు అని కన్నీళ్లతో వేడుకున్నాడు. ఆ ప్రార్థనలో వారి భావోద్వేగం, ఎంతటి బాధ దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? అబ్బా, తప్పకుండా విన్నాడండి. దేవుడు వారి కన్నీటి ప్రార్థనకు బదులిచ్చాడు. ఆ దంపతులకు ఎంతో సంతోషాన్నిస్తూ రిబ్కా గర్భవతి అయింది. ఇంకేముంది, వారి ఆనందానికి అవధులు లేవు. కాని ఒక్క నిమిషం ఆగండి. ఆ సంతోషంతో పాటే ఎవరు ఊహించని ఒక విచిత్రమైన, చెప్పాలంటే ఒక వింతైన సంఘర్షణ కూడా మొదలవబోతోందని ఆ అమాయక దంపతులకు అప్పుడు ఏమాత్రం తెలియదు. గర్భంలో రెండు జాతాంగాలు, కడుపులో మొదలైన పోరాటం. అసలు ఏం జరిగిందంటే, రిబ్కా కడుపులో ఉన్న పిల్లలు ఇంకా పుట్టక ముందే ఒకరినొకరు నెట్టుకుంటున్నట్టుగా, అక్షరాల గొడవ పడుతున్నట్టుగా ఆమెకనిపించడం మొదలైంది. ఊహించండి, అంతకాలం పిల్లల కోసం ఎదురుచూసి పొందిన ఆనందం కాస్త ఒక్కసారిగా భయంగా, ఆందోళనగా మారిపోయింది. అసలు నాలో ఏం జరుగుతోంది, ఎందుకిలా ఉంది అంటూ ఆమె భయపడిపోయింది. వెంటనే ఆ గందరగోళంలో దేవుని వైపు తిరిగి ప్రార్థించింది. ఆ తల్లి ఆందోళనను అర్థం చేసుకున్న దేవుడు ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన సమాధానమిచ్చాడు. దేవుడు ఆమెతో ఒక గొప్ప భవిష్యవాణిని పంచుకున్నాడు. రిబ్కా కడుపులో ఉన్నది మామూలిద్దరు పిల్లలు కాదట. భవిష్యత్తులో వారు రెండు గొప్ప జాతులకు తండ్రులవుతారని దేవుడు చెప్పాడు. అంతేకాదు, వారిద్దరు మార్గాలు పూర్తిగా వేరని, వాళ్లస్సలు ఒకేలా ఉండరని స్పష్టం చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పెద్దవాడు చిన్నవాడికి సేవకుడుగా ఉంటాడని దేవుడు ముందుగానే ప్రకటించడం. ఇది నిజంగా ఒక అద్భుతమైన దైవిక ప్రణాళిక అని చెప్పొచ్చు. అన్నదమ్ముల జననం, ఈ ప్రపంచంలోకి వారి రాక. దేవుడు చెప్పిన ఆ అద్భుతమైన రోజు రానే వచ్చింది. వారు పుట్టిన క్షణంలోనే వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపించింది. ముందుగా మొదటి అబ్బాయి పుట్టాడు. అతను ఎలా ఉన్నాడంటే, ఎర్రగా, ఒళ్లంతా దట్టమైన వెంట్రుకలతో, చూడటానికి చాలా బలంగా, దృఢంగా ఉన్నాడు. పుట్టుకతోనే అంత అసాధారణమైన శక్తితో ఉన్నాడు కాబట్టే అతనికి ఏశావు అని పేరు పెట్టారు. ఏశావు అంటే వెంట్రుకలు గలవాడు అని అర్థం. ఈ మొదటి బావు రాక నిజంగానే ఒక ప్రభంజనంలాగా, చాలా ఉత్సాహంగా, ఎంతో బలంగా జరిగింది. ఇక ఏశావు పుట్టిన వెంటనే వెనకాలే రెండో బాబు కూడా పుట్టాడు. కాని ఈ బాబు రాక ఏశావుకి పూర్తి భిన్నంగా జరిగింది. ఆశ్చర్యమేమిటంటే, అతను తన అన్న ఏశావు కాలి మడమని గట్టిగా పట్టుకుని చాలా నెమ్మదిగా బయటికి వచ్చాడు. అందుకే అతనికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అంటే మడమ పట్టుకొనేవాడు అని అర్థం. ప్రశాంతంగా అన్నను అంటిపెట్టుకుంటూ అతని ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. పుట్టుకలోనే ఎంతటి వైరుధ్యం కదా! రెండు విభిన్నమైన మార్గాలు, వేటగాడు మరియు సహాయకుడు. కాలం గడిచే కొద్దీ ఆ ఇద్దరు అబ్బాయిలు పెరిగి పెద్దవుతున్నప్పుడు వారి జీవనశైలి ఎలా పూర్తిగా వేరుపడిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ముందుగా ఏశావును గమనిస్తే, అతను అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ అత్యంత చురుకైన, అద్భుతమైన వేటగాడిగా మారాడు. ఎప్పుడూ ఆరుబయట ఉండటం, సాహసాలు చేయడం అతనికి మహా ఇష్టం. ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఇక యాకోబు విషయానికొస్తే దానికి పూర్తి విరుద్ధం. యాకోబు చాలా సైలెంట్, ఎంతో శాంతంగా, నెమ్మదిగా ఉండేవాడు. ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ తన తల్లికి పనుల్లో సహాయం చేస్తూ గడిపేవాడు. ఒకే కడుపున పుట్టినా వారి పనుల్లో, వ్యక్తిత్వాల్లో
అసలు ఎంతటి వ్యత్యాసముందో చూడండి. ఒక ప్రత్యేకమైన దైవిక ఉద్దేశం, ముందుగా నిర్ణయించబడిన గమ్యం. వారు చూడ్డానికి చేసే పనుల్లో వారి ఆలోచనల్లో ఒకరికొకరు 100% భిన్నంగా ఉన్నప్పటికీ మనమిక్కడ మర్చిపోకూడని అసలైన పాయింట్ ఒకటుంది. దేవుని గొప్ప ప్రణాళికలో వారిద్దరికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అవును, వారు పుట్టకముందే దేవుడు వారిని ఎరిగాడు, వారిని అమితంగా ప్రేమించాడు, ఒక గొప్ప దైవిక ఉద్దేశం కోసం వారిద్దరిని ఎంచుకున్నాడు. అయితే ఇదంతా ఈ అద్భుతమైన అన్నదమ్ముల కథలో కేవలం మొదటి భాగం మాత్రమే సుమా. దేవుని ప్రణాళిక నెరవేరే క్రమంలో వారి భవిష్యత్తులో ఇంకెన్నో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసంతో ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి ఒక గొప్ప దైవిక ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తారు? వారి జీవిత ప్రయాణంలో ఇంకెన్ని అద్భుతమైన రహస్యాలు, ఆశ్చర్యాలు దాగి ఉన్నాయో కదా! ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మనలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ కథలోని మిగతా భాగంలో ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఉంది కదూ! ఈ రోజటి మన స్టోరీ ఎక్స్ప్లెయినర్లో నాతో పాటు ఈ ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు.